1200 మంది బహుజనుల బిడ్డల బలిదానంతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత బహుజనులకు మిగిలింది నీళ్లు కాదు కన్నీళ్లు, నిధులు కాదు నిరాశ, నియామకాలు కాదు నిరుద్యోగం. నిధుల కోరిక ఏర్పడినటువంటి తెలంగాణలో గత 12 సంవత్సరాలుగా బీసీలను తీవ్రమైనటువంటి అన్యాయానికి గురిచేస్తున్నారు. బడ్జెట్లో అరకొర కేటాయింపులు, ఆ అరకొర కేటాయింపుల్ని కూడా రిలీజ్ చేయకుండా బీసీల యొక్క మానసిక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని అడ్డుకుంటూ ఉన్నారు. బీసీలు ఆర్థికంగా ఎదిగితే రేపు వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపడతారు, మా రాజ్యాధికారం ఎక్కడ ఊడిపోతుందో అనేటువంటి భయంతో బీసీలకు బడ్జెట్లో పొడి చేయగలుగుతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పినటువంటి పెద్దలు గత 2 సంవత్సరాలలో మొదటి సంవత్సరం 9,200 కోట్లు కేటాయించి 2,016 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 11,400 కేటాయించి కేవలం ఇప్పటి వరకు కూడా 3,000 కోట్లకు కూడా ఖర్చు దాటలేదు. ఆ ఖర్చు కూడా దేనికంటే హాస్టల్ స్టూడెంట్స్ మెస్ బిల్లులు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్స్ సంబంధించిన అంశం. ఇప్పటికి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ప్రొఫెషనల్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి సుమారు 10,000 కోట్లు కూడా బకాయిలు ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి బీసీ బిడ్డలకు ఇంజనీరింగ్ కానీ లేదా ఇతర మెడిసిన్ కానీ వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఈ రాష్ట్రంలో బీసీలకు గత 12 సంవత్సరాల బడ్జెట్లో 65,000 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది మాత్రం 31,000 కోట్లు. అందులో ఈబీసీలది అదేవిధంగా బతుకమ్మ శారీలో తీసేస్తే మిగిలిన డబ్బులు 26,000 కోట్లు. అవి కేవలం స్కాలర్షిప్, హాస్టల్ బిల్లు చెల్లింపులకు సంబంధించినవి. ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి గత 12 సంవత్సరాల్లో 21 కార్పొరేషన్లకు సంబంధించి సుమారు 11,000 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 1,000 కోట్లు కూడా దాటలేదు. ఎంబీసీ కార్పొరేషన్కు 35 కులాలుంటే అందులో గత 12 సంవత్సరాల్లో 4,600 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 19 కోట్లు. మరి ఈ రకమైనటువంటి ఖర్చులతో బీసీలు ఎన్నడూ వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు? ఎప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు? బీసీలు ఎప్పుడు కూడా మీరు ఇసురేసి ఎంగిలి మెతుకులు దీన్ని బతకాలి. వాళ్ళ శ్రమతో, వాళ్ళ కష్టార్జితంతో, వాళ్ళ చెమటతో, రక్తమాంసాలతో కట్టినటువంటి ట్యాక్సుల ద్వారానే ఇవాళ ఈ రాష్ట్ర బడ్జెట్ నడుస్తుంది. అట్లాంటప్పుడు బీసీలను మీరు ఎందుకు అంచాలని చూస్తున్నారు? ఎందుకు అనగదొక్కుతారు? మీరేమో ఇంకోవైపు కాంట్రాక్టర్లకు విపరీతంగా దోచిపెడుతున్నారు. మీ 2 సంవత్సరాల్లో 70,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించింది. రాష్ట్రాన్ని ఒక అంగడి వస్తువుగా మార్చేసి ఇంటర్నేషనల్ అందాల భామాన్ని తీసుకురావడం, అదేవిధంగా వాడేవాడు ఫుట్బాల్ ఆటగాన్ని తీసుకురావడం, వాళ్ళకు పెట్టే ఖర్చుల్లో కూడా 1% కూడా బీసీ సంఘాలకు, బీసీ కార్పొరేషన్లకు ఇవ్వడం. మరి అట్లాంటప్పుడు ఈ బీసీలు ఈ రాష్ట్రంలో వాళ్ళ లెజిటిమేట్ షేర్ కొరకు పోరాడాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇవాళ ఆ అవసరాన్ని గుర్తించే ఇవాళ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అన్ని సంఘాలను కలుపుకొని ఇందిరా పార్క్ వద్ద 27వ తేదీన నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాం. బీసీల యొక్క ఆకలి బాధను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. ఆ నిరాహార దీక్ష తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తన మనసు మార్చుకొని బీసీలకు వాళ్ళకు చెందాల్సినటువంటి డబ్బులు తక్షణమే రిలీజ్ చేయకపోయినా, లేదా మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే జ్యోతిబా పూలే సప్లాన్ పెడతామని చెప్పి ప్రామిస్ ఇచ్చారు, అధికారంలో వచ్చిన 6 నెలల్లో మరి 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ సప్లాన్ పెట్టకపోయినా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం.